వారం నామినేషన్స్ లో విష్ణుప్రియకు ఊహించని దెబ్బ తగిలింది. అనూహ్యంగా ఆమె ఓటింగ్ లో వెనకబడ్డారు. అంతగా ఫేమ్ లేని ఓ కంటెస్టెంట్ టాప్ లో ట్రెండ్ అవుతున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 4 వారాలు పూర్తి చేసుకుని 5వ వారంలో అడుగుపెట్టింది. 14 మంది సెలబ్స్ తో మొదలైన షోలో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. మొదటి వారం షోలో మీడియా స్టార్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. వరుసగా శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఇంటి బయటపడ్డారు. సోనియా గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యంత నెగిటివిటీ నడిచింది. మేల్ కంటెస్టెంట్స్ తో సోనియా ప్రవర్తన విమర్శల పాలైంది. తోటి కంటెస్టెంట్స్ పై ఆమె చేసిన కామెంట్స్, యాటిట్యూడ్ ఆడియన్స్ కి నచ్చలేదు. ఈ క్రమంలో సోనియాకి ఓట్లు పడలేదు. సోనియా తిరిగి రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆదివారం సోనియా ఎలిమినేట్ కాగా సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ 2 కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ ఫోటోను మంటల్లో కాల్చివేయాలి. ఎప్పటిలానే కంటెస్టెంట్స్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు ఫైర్ అయ్యారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం విష్ణుప్రియ, నిఖిల్, ఆదిత్య ఓం, నాగమణికంఠ, నైనిక, నబీల్ నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఓటింగ్ లైన్స్ శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓపెన్ గా ఉంటాయి. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ తో పాటు ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని నాగార్జున చెప్పారు. మరి నామినేషన్స్ లో ఉన్న 6 కంటెస్టెంట్స్ లో 2 ఎలిమినేట్ అవుతారా, లేక ఒక్కరే ఈ వారం బయటకు వెళతారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సీజన్ కి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ సెలబ్ ఎవరంటే విష్ణుప్రియ అని చెప్పొచ్చు. ఆమెను మినహాయిస్తే కనీసం ఫేమ్ ఉన్న సెలబ్స్ హౌస్ లో లేరు. ఆదిత్య ఓం ఒకప్పటి హీరో. ఈ జనరేషన్ యూత్ కి ఆదిత్య ఓం గురించి తెలిసింది తక్కువే. అభయ్ నవీన్ సైతం ఫేమ్ ఉన్న నటుడు కాదు. ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ పాపులారిటీ లేని సీనియర్ నటులు. విష్ణుప్రియ ఏమాత్రం పర్ఫార్మెన్స్ ఇచ్చినా టైటిల్ ఎగరేసుకుపోవచ్చు. అయితే విష్ణుప్రియ గేమ్ టైటిల్ కొట్టే స్థాయిలో లేదు. ఆమె ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఆడియన్స్ విష్ణుప్రియ గేమ్ పట్ల సంతృప్తిగా లేరని తాజా ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. అనూహ్యంగా ఆమెకు తక్కువ ఓట్లు పోలవుతున్నాయట. విష్ణుప్రియతో పోల్చుకుంటే నబీల్ ఒక సామాన్యుడు. అతడికి సోషల్ మీడియాలో ఓ మోస్తరు పాపులారిటీ ఉంది. బుల్లితెర ఆడియన్స్ కి నబీల్ ఎవరో తెలియదు. కేవలం తన ఆట తీరుతో నబీల్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. నిఖిల్ కి కూడా వెనక్కి నెట్టి టాప్ లో ట్రెండ్ అవుతున్నాడు. నబీల్ తర్వాత నిఖిల్ కి ఓట్లు పడతాయని టాక్. అతడు 2వ స్థానంలో ఉన్నాడు. గతంలో నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి విష్ణుప్రియ టాప్ లో ట్రెండ్ అయింది. 40% పైగా ఓట్లు ఆమె ఒక్కదానికే పోలయ్యేవి. ఈసారి ఆమె 3వ స్థానానికి పడిపోయింది. నబీల్, నిఖిల్ తర్వాత విష్ణుప్రియకు ఓట్లు పడుతున్నాయట. ఇది ఊహించని పరిణామం అని చెప్పొచ్చు. విష్ణుప్రియపై నేటివిటీ రావడానికి ప్రేరణతో గొడవలు కూడా కారణం. వీరిద్దరూ దారుణమైన పదజాలంతో ఒకరినొకరు దూషించుకున్నారు. నాగార్జున ఇద్దరికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు, క్లాస్ పిక్కాడు. ఈ గొడవల అనంతరం విష్ణుప్రియపై ప్రేక్షకుల అభిప్రాయం మారి ఉండొచ్చు. అందుకే ఆమెకు తక్కువగా ఓట్లు పోలవుతున్నాయేమో అని అనిపిస్తోంది. నబీల్, నిఖిల్, విష్ణుప్రియ మొదటి 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. 4వ స్థానంలో నాగమణికంఠ ఉన్నాడు. నాగమణికంఠకు ఆడియన్స్ లో పాజిటివిటీ ఒపీనియన్ ఉంది. ప్రతిసారి నామినేట్ అవుతున్నప్పటికీ ఆడియన్స్ ఓట్లు వేసి సేవ్ చేస్తున్నారు. ఆదిత్య ఓం, నైనిక చివరి 2 స్థానాల్లో ఉన్నారు. వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆదిత్య ఓం పాపులర్ యాక్టర్ అయినప్పటికీ గేమ్ పరంగా వెనకబడ్డాడు. ఏ విధంగా ఆదిత్య ఓం ప్రత్యేకత చూపలేకపోతున్నారు. తెలుగు పూర్తిగా రాకపోవడం కూడా ఆయనకు మైనస్ అని చెప్పొచ్చు. నైనిక మొదట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. వారాలు గడిచే కొద్దీ ఆమె డల్ అవుతున్నారు. మిగతా లేడీ కంటెస్టెంట్స్ తో ఉన్న ఫైర్ ఆమెలో కనిపించడం లేదు. ఈ కారణంగా నైనికకు తక్కువ ఓట్లు పడుతున్నాయి.